సంవత్సరం విడవకుండా గుడిలోకి వెళ్ళి ప్రసాద భక్షణం చేసిన వాడు మోక్షం పొందుతాడండి అనుమానంలా. ఆలయ తత్వం అర్థమైతే. నేను కేవలం ప్రసాదం వల్లే అన్నీ జరుగుతాయని చెప్పట్లా. అలా అంటే 2 కేజీలు మింగేస్తారు నాకు తెలుసు. ప్రసాదానికి మహిమ పెట్టామంటే ప్రసాదం అయిపోతుంది, ప్రసన్నత ఉండదు. ప్రసాద గణపతి ఉంటాడు, ప్రసన్న గణపతి ఉండడం ఉంది, కానీ మహిమ ఉంది. ప్రసాదం సేవించాలి, తినకూడదు, సేవించాలి. సేవించడం వేరు, తినడం వేరు. ప్రసాదాన్ని దైవానుగ్రహం, ప్రసాదం అనే మాటకి దైవానుగ్రహం అని అర్థం. ప్రసాదం రూపంలో మనం తింటున్నది పులిహోరో ఇంకోటో రవ్వలొడ్డో కాదండి, దైవానుగ్రహాన్ని సేవిస్తున్నాం. దైవానుగ్రహం తింటామంటే బాగుండదు కదా, సేవిస్తున్నాం. అంటే అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. ఎలా ప్రసరిస్తుంది? గుళ్ళో గడుతున్నాం, ప్రహారీ గోడ దాటి లోపలికి వెళ్ళాం. అక్కడ లోపలికి వెళ్ళాక 3 ప్రదక్షిణాలు చేస్తాం. చేసి ధ్వజస్తంభానికి దూరం నుంచి నమస్కారం చేసుకుంటాం. ముట్టుకోకూడదు, ధ్వజస్తంభాన్ని దూరం నుంచే నమస్కారం చేసుకోవాలి. ధ్వజస్తంభం కనపడగానే పామేయకూడదు. అని మీద ఉంటే బంగారం ఎత్తడిపోయి మొత్తం ఇనుము మిగిలింది అక్కడ. పెద్ద పెద్ద దేవాలయాలు